హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారండి? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు నేను పన్నీర్ పలావ్ అనేది సింపుల్గా అలాగే టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. మనకి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి పన్నీర్ పలావ్ అనేది. హెల్త్కి కూడా చాలా మంచిది కాబట్టి పిల్లలకు అప్పుడప్పుడు ఇలా పలావ్ లాగా చేసి పెడితే పన్నీర్ అనేది మంచి ప్రోటీన్ కాబట్టి పిల్లలకు కానీ పెద్దలకు కానీ అందరికి కూడా హెల్త్కి చాలా మంచిదండి. ఇంకా నేను పన్నీర్ ఉన్నప్పుడు అప్పుడప్పుడు కర్రీ చేస్తూ ఉంటాను. ఒక్కొక్కసారి ఇలా పలావ్ చేస్తానండి. పిల్లలకి లంచ్ బాక్స్‌లో కూడా చాలా ఇష్టంగా తింటారని చెప్పేసి నేను పన్నీర్‌ని అయితే ఇలా మీడియం సైజ్‌గా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని కొంచెం ఆయిల్‌లో ఫ్రై చేసుకుంటున్నానండి. మనకి అలా వేసేసుకుంటే ఒక పచ్చి వాసన అనేది వస్తుందండి. అలా కాకుండా చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా దగ్గరుండి ఫ్రై చేసుకోండి. అప్పుడు మనకి తినేటప్పుడు పన్నీర్ అనేది చాలా బాగుంటుందండి. ఏ స్మెల్ రాకుండా ఇలా దగ్గరే ఉండేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా రెండు వైపులా వేయించుకుంటే సరిపోతుందండి. మరీ ఎక్కువ వేగించాల్సిన అవసరం అయితే లేదండి. ఇంకా పన్నీర్ ముక్కలను అయితే చక్కగా అన్నిటినీ కూడా రెండు వైపులా మార్చుకుంటూ మనం చక్కగా ఫ్రై చేసుకోవాలండి. ఇంకా ఈ పన్నీర్ పలావ్ అనేది మనకి లంచ్ బాక్స్లో కూడా చాలా బాగుంటుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అలానే అప్పుడప్పుడు లంచ్ బాక్స్‌లోకి మనం ఇలా చేసి పెట్టామంటే స్కూల్లో బాక్స్ మొత్తం ఖాళీ చేసి తీసుకొస్తారండి పిల్లలైతే. ఇంకా ఆయిల్‌లో కొంచెం నేను బటర్ ఉంటే బటర్ వేశానండి ఆ రోజైతే. వేసుకొని మసాలా దినుసులన్నీ వేసుకోవాలండి. బిర్యానీ ఆకు, చెక్క, లవంగ, యాలకులు, అలాగే స్టార్ ఫ్లవర్, మరాఠీ మొగ్గ ఇలా అన్నీ కూడా హోల్ గరం మసాలా మొత్తం కూడా అన్నీ వేసేసుకొని వాటన్నిటిని కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలండి. అలాగే ఉల్లిపాయలు, కొన్ని టమాటాలు, పచ్చిమిర్చి అవి కూడా కట్ చేసుకొని వాటన్నిటిని కూడా చక్కగా ఆయిల్‌లో ఫ్రై చేసుకోండి. నా దగ్గర బటర్ ఉందండి. మనకి అమూల్ బటర్ దొరుకుతుంది కదా! ఆ బటర్ ఉంటే అది యాడ్ చేశానండి. మంచి టేస్ట్ అనేది వస్తుందండి. ఇలా మనం బటర్ యాడ్ చేసుకోవడం వల్ల పలావ్‌కి అనేది తినేటప్పుడు మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. ఒక బిర్యానీ ఆకు కూడా వేసి మొత్తాన్ని చక్కగా వేయించుకున్నానండి. దాంట్లోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మొత్తం కూడా పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోండి. మనకి ఈ పలావ్ అనేది చాలా కమ్మగా ఉంటుందండి తినటానికి. ఈ పన్నీర్ ముక్కలు అనేవి తగులుతూ పొడి పొడిగా చాలా బాగుంటుందండి పన్నీర్ పలావ్. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. ఇప్పటివరకు కనుక ట్రై చేయకపోతే పిల్లలు కూడా చాలా ఇష్టంగా అనేది తింటారండి. నేను ఎక్కువ ఇలా లంచ్ బాక్స్‌లోకి వీక్‌లో ఒక్కసారైనా లేదా 2 సార్లైనా కుదిరినప్పుడు ఏవో ఒక లంచ్ బాక్స్ రెసిపీస్ అయితే చేస్తూ ఉంటాను. నా ఛానల్‌లో మంచి మంచి రెసిపీస్, మీషో హోల్స్ కూడా ఉన్నాయండి. ఖచ్చితంగా మీరు వాటిని కూడా చూడండి. మీకు నచ్చుతాయి. అలానే షార్ట్స్‌లో టిప్స్ కూడా వస్తూ ఉంటాయి. వాటిని కూడా చూడండి. మీకు నచ్చితే గనక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీస్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. కొత్తగా ఎవరన్నా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్‌లో అన్నీ ఉంటాయండి మీకు మీషో హోల్స్, అలానే కుకింగు, మంచి మంచి రెసిపీసు, టిప్స్ అన్నీ ఉంటాయండి ఛానల్‌లో. మీరు తప్పకుండా నా ఛానల్‌నయితే చూస్తూ ఉండండి. షాపింగ్ వీడియోస్ కూడా పెడుతూ ఉంటాను. ఇంకా టమాటాలను కూడా వేసేసుకొని ఇవన్నీ వేసేసుకొని చక్కగా మగ్గిన తర్వాత పన్నీర్ కూడా వేసుకోండి. ఎందుకంటే చక్కగా మసాలాలన్నీ కూడా పన్నీర్‌కి పట్టుకుంటే మనం తినేటప్పుడు ఇంకా బావుంటుందండి. నేను ఆ రోజు 2 గ్లాసెస్ రైస్ చేశానండి. నానబెట్టేసుకున్నాను. 2 గ్లాసులకి నాకు 3 గ్లాసుల వాటర్ అయితే పడుతుందండి. నానబెట్టుకున్నాను కాబట్టి ఒక గ్లాస్ బియ్యానికి 1.5 గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది. నేనెప్పుడు పలావ్ చేసిన కొలతలు మీకు ఆల్రెడీ చెప్తూనే ఉన్నానండి. నా ఛానల్‌లో రాజ్మా పలావు, అలానే నార్మల్‌గా పలావు, ఇంకా కొబ్బరన్నము ఇలా అన్ని వీడియోస్‌లో కూడా నేను కొలతలనేవి చెప్పానండి. అవన్నీ కూడా నేను మీకు కింద డిస్క్రిప్షన్‌లో లింక్స్ అనేవి పెడతానండి. మీరెవరన్నా చూడకపోతే గనక ఆ వీడియోస్ కూడా చూడండి. లంచ్ బాక్స్‌కి కూడా మంచిగా హెల్ప్ అవుతాయండి ఇవన్నీ కూడా. మనం మార్నింగ్ చేసి పెట్టుకున్నామంటే బ్రేక్‌ఫాస్ట్‌కి అలాగే లంచ్‌లోకి కూడా తినేయొచ్చండి. వర్కింగ్ విమెన్స్‌కి వాళ్ళందరికి కూడా చక్కగా హెల్ప్ అవుతుంది. మనకి ప్రాసెస్ కూడా తొందరగా అయిపోతుంది. అలాగే కడుపు నిండినట్టు ఉంటుంది. హెల్తీగా కూడా ఉంటాం మనం. ఇలా ఆ గ్లాస్ చూపించాను కదండీ! ఆ గ్లాస్‌తో అయితే నేను ఒక 2 గ్లాసెస్ రైస్ అయితే తీసుకొని ఇంక నేను 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకొని చక్కగా అవన్నీ కూడా మరిగేంత వరకు ఉంచుకోండి. సాల్ట్ అనేది చెక్ చేసుకోవాలండి. సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని ఆ సాల్ట్‌ని మీరు అడ్జస్ట్ చేసుకుంటూ చక్కగా మీడియం ఫ్లేమ్‌లో అయితే పెట్టుకొని
మొత్తాన్ని అంతటిని కుక్ చేసుకోండి. ఉంటే పుదీనా కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. మనకి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది పలావ్కి. తినేటప్పుడు ఇదిగోండి కొంచెం పొంగు వచ్చిన తర్వాత ఒకసారి ఇలా తిప్పేసుకోండి. ఎక్కువ తిప్పొద్దండి, బియ్యం అనేది నార్మల్ రైసే కాబట్టి మనకి బ్రేక్ అవ్వకుండా ఉంటాయి, తునిగిపోతాయండి. నానిన బియ్యం కాబట్టి ఎక్కువ కదిపేసుకున్నామంటే మనకి ముక్కలు ముక్కలుగా అయిపోతూ ఉంటాయి. ఇంకా సాల్ట్ చెక్ చేసుకొని సాల్ట్ కూడా మీరు సరిపడినంత వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకోండి. ఇంకా కొత్తిమీర పుదీనా ఉంటే యాడ్ చేసుకోండి. మనకి పలావ్కి మంచి టేస్ట్ అనేది వస్తుందండి. జస్ట్ పెరుగు చట్నీతో తినేసినా కూడా చాలా కమ్మగా ఉంటుందండి పలావ్. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసి నాకు కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ పన్నీర్ పలావ్ అనేది రెడీ అయిపోయిందండి. ఒక్కసారి మీరు అడుగు నుంచి ఇలా పైకి ఒక్కసారి జాగ్రత్తగా ఒకసారి పైకి ఇలా అనేసుకోండి. ఇంకా పలావ్ అనేది పొడి పొడిగా చాలా బాగుంటుందండి. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి, మీ ఇంట్లో వాళ్ళందరికి కూడా నచ్చుతుంది. మనకి కర్రీ వీడియో కూడా ఆల్రెడీ నా ఛానల్లో ఉందండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.